ఒక ఊరిలో మీరా అనే చిన్న పాప ఉంది. అందమైన తోటలో పూలతో, చిలుకలతో ఆడుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతుంది. పూలను పట్టుకోవడానికి ఆమె చేతులను చాపుతూ నవ్వుతూ తిరుగుతోంది. అదే సమయంలో అరణ్యం వైపు నుంచి ఒక పెద్ద సింహం తోటలోకి వచ్చింది. అది పెద్దదైన, దానికి కరుణతో నిండిన కళ్ళు, మృదువైన తలపాగా ఉన్నాయి. మీరా ఆ సింహాన్ని చూసి భయపడింది. ఆమె కళ్ళు పెద్దవిగా అయ్యాయి. కానీ సింహం బిడ్డను చూసి ఆగిపోయింది. మెల్లిగా ముందుకు వచ్చింది. పువ్వును తన ముక్కుతో మీరా వైపు తోసింది. మీరా ఆశ్చర్యంగా చూసింది. తరువాత నవ్వింది. ఇక భయం మాయమైంది. సింహం మీరా పక్కన కూర్చుంది. ఇద్దరూ ఆడుకుంటూ ఆనందంగా గడిపారు. చిన్న శబ్దంతో గర్జిస్తూ సింహం మీరాను తన పైకి ఎక్కించుకుంది. అప్పుడు మీరా తల్లిదండ్రులు తోటలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. తమ బిడ్డను సింహం దగ్గర చూసి తలుక్కుమన్నారు. కానీ మీరా నవ్వుతూ సింహం తలపై తాకింది. అప్పుడు సింహం మీరాను మెల్లిగా తీసుకుని ఆమె తల్లిదండ్రుల చేతిలో పెట్టింది. సింహం మెల్లిగా తిరిగి అరణ్యపు వైపు నడిచింది. కానీ మీరా సింహం వైపు జాలిగా చూసింది. తల్లిదండ్రులు ఇది చూసి సింహం మనసు ఎంత మృదువైందో అని గ్రహించారు. వారు నవ్వుతూ సింహాన్ని పిలిచారు. అప్పటి నుంచి సింహం వారి ఇంట్లో ఉండేది. మీరా మరియు సింహం ఇద్దరు స్నేహితులుగా పెరిగారు. కలిసి ఆడుకుంటూ ఒకరినొకరు కాపాడుకుంటూ జీవించారు. బాయ్ బాయ్.